So now I am asking a question. Okay. So సమాధానం చెప్పండి. What is communication? What is communication? Because you are a communication engineer, so first of all you must know what is communication. Half of that I want full definition of a communication. See, మీకు ఏది వస్తే చెప్పండి, తప్పైనా పర్వాలేదు. తప్పు చెప్పారనుకోండి, ఇంకా ఎక్కువ తప్పులు చేస్తే ఎక్కువ నేర్చుకుంటారు తెలుసా. If you do more mistakes, you can learn more. Okay, so తప్పైనా పర్వాలేదు, నేను I will correct it. Okay, so tell me what is communication? The process of transferring information between 2 points. Between 2 points. Okay, further class అని చెప్తారు. So 2 points మధ్యలో transmission of information signal from transmitter to receiver. ఓకే, ఇంటర్మీడియట్ లెవెల్. అట్లీస్ట్ ట్రాన్స్మిటర్ అనేది వచ్చింది, రిసీవర్ అనేది వచ్చింది. సి, నువ్వు చెప్పినట్టు 2 పాయింట్స్ అట్లా చెప్పకూడదు. 2 పాయింట్స్ ఓకే, బట్ వాట్ ఈస్ ద 2 పాయింట్స్ షీ సెడ్ నో. సో వాట్ ఈస్ ద 2 పాయింట్స్? ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. దట్స్ గుడ్. ఓకే, సో ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది, ఒక రిసీవర్ ఉంటుంది. ఏం ట్రాన్స్ఫర్ చేస్తావు? ఇన్ఫర్మేషన్. ఓకే, ఇన్ఫర్మేషన్ అంటే మనం సో డేటా, సమ్ డేటా. దట్ ఈస్ ఆల్సో నాట్ కంప్లీట్ ఆన్సర్. Through a transmission medium. Very good. One more point added. So through a media. Through a media. So without media మనం ట్రాన్స్మిట్ చేయలేం కదా. So that is also important. Okay, intermediate second year answer. Without loss of any information. Very good. Fantastic. So that is very very important. So ఎందుకంటే చూడండి, మీరు what కమ్యూనికేషన్ అంటే ఏంటి? we are transforming data from transmitter to receiver through a media చేస్తున్నాము. సపోజ్ మీరు ఒక ఫోటో పంపించారు. ఓకే, ఎవరికి? మీ ఫ్రెండ్కి ఒక ఫోటో పంపించారు. ఓకే, సో మీ ఫ్రెండ్ ఏం చేశాడు? ఫోటో ఓపెన్ చేశాడు. అలాగొచ్చింది, కమ్యూనికేషన్ అయింది కదా, డేటా ట్రాన్స్ఫర్ అయింది కదా. ఇజ్ ఇట్ గుడ్ కమ్యూనికేషన్? సేమ్ అయింది ఇక్కడ. డేటా ఒక సమ్ పార్ట్ ఆఫ్ డేటా లాస్ అయిపోయింది. సో దిస్ ఇస్ నాట్ కమ్యూనికేషన్. సో ఎట్లా ఉండాలా? ఇక్కడ ఎలాగుంటే ఎగ్జాక్ట్ గా అట్లా వస్తే దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఎ గుడ్ కమ్యూనికేషన్. ఓకే, సో నౌ టెల్ మీ ద డెఫినేషన్ ఆఫ్ ఎ కమ్యూనికేషన్. You add all these points. This is very very important. Okay, మీరు ఒక ఇంటర్వ్యూయర్ అడిగినప్పుడు వాట్ ఈస్ కమ్యూనికేషన్ అంటే పాయింట్ టు పాయింట్ అంటే ఓకే సరే అన్ని మార్కులు వేస్తాడు. సో డోంట్ మిస్ ఎనీ సెంటెన్స్, ఏది విడిచిపెట్టద్దు, కంప్లీట్ గా చెప్తే అప్పుడు ఆహా ఓకే వీడికి ఏదో కొద్దిగా అప్పుడు ఉంది అనుకుంటాడు. ఓకే, సో నౌ టెల్ మీ వాట్ ఈస్ కమ్యూనికేషన్? ఫుల్ డెఫినేషన్ అందరూ యాడ్ చేసేసండి, అయిపోయింది ఫుల్ డెఫినేషన్. Transmitting information from transmitter to receiver through a transmission media without loss of any information. Fantastic, beautiful. Beautiful. So that is the answer of a engineer. Okay, so మీకు అన్ని తెలుసు, తెలియదని కాదు, కాకపోతే you have to put it in a proper way. Okay, so what is communication? So transforming data. Okay, so this is called transmitter and this is called a receiver. ఓకే, సో ఒక మీడియా ఉండాలి. వితౌట్ మీడియా మనం డేటాని ట్రాన్స్మిట్ చేయలేము కాబట్టి మనకు ఒక మీడియా ఉండాలి. ఏముండాలి మనకి? మీడియా. ఓకే, వితౌట్ లాస్ ఆఫ్ ఎనీ డేటా. సో దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్. నౌ ఇది ట్రాన్స్మిటర్, ఇది రిసీవర్, ఈ రెండు ఏముంటాయి? ఇవేంటి ఈ రెండు కూడా? ట్రాన్స్మిషన్స్ అండ్ రిసీవ్స్ అంటే ఇక్కడ ఏముంటాయి? సో హియర్ ఐ యామ్ ఏ ట్రాన్స్మిటర్, you are a receiver. Okay, మధ్యలో మీడియం ఉంది, ఎయిర్ ఉంది కదా. సో ఇక్కడ ఏ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది?
సౌండ్ ఎనర్జీ. నా నోట్లోకి ఏమొస్తుంది? సౌండ్ ఎనర్జీ వస్తుంది. అది ఎయిర్ గుండా పాస్ అవుతుంది, రీచ్ అవుతుంది, యు ఆర్ హియరింగ్ కదా. సో కమ్యూనికేషన్ ఇస్ హ్యాపెనింగ్. బట్ ఇన్ ద కమ్యూనికేషన్ నెట్వర్క్ మన దాంట్లో ఇక్కడ ట్రాన్స్మిటర్ రిసీవర్ అంటే ఏముంటాయి? అక్కడ ట్రాన్స్మిటర్ అంటే ఏముంటుంది, రిసీవర్ అంటే మనుషులు ఉంటారు. అక్కడ ఏముంటాయి? ట్రాన్స్మిటర్ అంటే యాంటీనా, ట్రాన్స్మిటర్ అంటే ఒక యాంటీనా. సో ట్రాన్స్మిటర్ అంటే ఇట్స్ ఎ సిస్టమ్. ఓకే, ఇక్కడ ట్రాన్స్మిటర్ కానీ రిసీవర్ అంటే ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. ట్రాన్స్మిట్ చేసే ఎక్విప్మెంట్ ఉంటుంది, రిసీవర్ దగ్గర రిసీవ్ చేసుకునే ఎక్విప్మెంట్ ఉంటుంది. సో వాట్ ఇట్ ఈస్ కాల్డ్? ఇట్ ఇస్ సిస్టమ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఏదైనా అవ్వచ్చు. సో దిస్ ఇస్ అ సిస్టమ్స్. ఓకే, సో సిస్టమ్స్ గురించి నీకు బాగా తెలియాలి. అంటే ఓవరాల్ గా నీకు కమ్యూనికేషన్ గురించి, ఇఫ్ యూ వాంట్ టు బి పర్ఫెక్ట్ ఇన్ కమ్యూనికేషన్, సో ఏమేమి తెలియాలి నీకు? ఓవరాల్ గా ఇన్ బ్రాడ్ మీనింగ్ లో సిస్టమ్స్ గురించి తెలియాలి. ఎందుకంటే సిస్టమ్ అంటే ట్రాన్స్మిటర్ అంటే రిసీవర్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ ఏం తెలియాలి? డేటా గురించి తెలియాలి కదా. దెన్ మీడియా గురించి తెలిసింది అనుకోండి, దట్స్ ఆల్. నీకు అవి తెలిస్తే చాలు. దెన్ యూ కెన్ బికమ్ ఏ గుడ్ కమ్యూనికేషన్ ఇంజనీర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, what are the different types of data? What are the different types of data? ఇవి ఏమున్నాయి మనం ట్రాన్స్మిట్ చేసేది? ఫస్ట్ ఏంటి? what is the first type of data? Voice. Okay, voice, very good. Text. Audio అంటే వాయిస్ అంటే both are same. Video. Okay, video. Image kada. Good. So these are the 4 different types of data we are transferring, isn't it? Okay, so text, voice, image, video ఎందుకు ఈ ఆర్డర్ లో పెట్టాను నేను? Any idea? Initially text was transmitted. Then ఎందుకు ఆ హైరార్కీలో ఎందుకు పెట్టాను? మీ పేరేంటమ్మా? హర్ష. హర్షనా? గుడ్, కూర్చో. సో ఇప్పుడు హర్ష ఉన్నాడు. ఓకే, నేను ఇప్పుడు హర్షకు ఒక మెసేజ్ చేస్తున్నాను, హాయ్ హర్ష. సింపుల్ గా టెక్స్ట్. దాని సైజ్ ఎంత ఉంటుంది కదా. ఇప్పుడు అదే హర్షకు ఫోన్ చేసి హాయ్ హర్ష అన్నాను. దీని డేటా ఎంత ఉంటుంది? వాల్యూమ్ ఆఫ్ డేటా టెక్స్ట్ కన్నా ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు అదే హర్షకి, హర్ష ఫోటో తీసి హర్షకి నేను పంపిస్తున్నాను, దాని డేటా ఎంత ఉంటుంది? ఈ రెండింటి కంటే ఎక్కువ ఉంటుంది కదా. హర్షది ఒక వీడియో, ఒక 1 minute వీడియో తీశాను, ఎంత ఉంటుంది? బ్లాక్ అండ్ వైట్ అయితే, ఎస్డి అయితే ఎంత ఉంటుంది వాల్యూమ్? తర్వాత విహెచ్డి, యుహెచ్డి, 4K సేమ్ అంతే. ఓన్లీ 1 second వీడియో, ఓన్లీ 1 second లేదా 2 seconds వీడియో. బట్ ఎప్పుడైతే డిఫరెంట్ దీంట్లో వచ్చింది ఏమైతుంది? ఇంక్రీజింగ్ ఇన్ ద వాల్యూమ్ కదా. దాని యొక్క డేటా చాలా ఎక్కువ అయిపోతుంది. సో అందుకే we are transmitting these 4 types of data కదా. టెక్స్ట్ ట్రాన్స్మిట్ చేస్తాము, వాయిస్ ట్రాన్స్మిట్ చేస్తాం, ఇమేజ్, వీడియో. ఓకే, సో ఇక్కడ ఓన్లీ టెక్స్ట్ ని మాత్రమే ట్రాన్స్మిట్ చేసే డివైసెస్ ఉన్నాయి. ఓన్లీ టెక్స్ట్. ఏంటది చెప్పండి? వాట్ ఈస్ ద డివైస్ విచ్ ట్రాన్స్మిట్స్ ఓన్లీ టెక్స్ట్? బహుశా మీరు ఎవరప్పుడు పుట్టుంటారులేండి, పాత జనరేషన్. ఇప్పుడు మీరు ఏ జనరేషన్ లో ఉన్నారు? 5G కదా. 5G, 1G మీరు లేరు ఎవరు. జస్ట్ మీ అప్పుడే ఇంజనీరింగ్ పాస్ అయ్యాము,
we were in 1G. ఫస్ట్ జనరేషన్ లో ఏంటంటే అప్పుడు ఉండింది అది ఏంటో తెలుసా అది ఫస్ట్ జనరేషన్ సెల్ ఫోన్స్ ఎంత ఉండేవి ఇంత లావు ఉండేవి ఇంత పొడవు ఉండేవి ఓకే ఇంత లావు ఇంత పొడవు ఉండేది ఓన్లీ వాయిస్ పంపించుకున్నారు ఆ టైంలో అది చాలా చాలా కాస్ట్లీ మాట్లాడిన వాడికి నిమిషానికి 6 రూపాయలు ఫర్ 1 minute 6 రూపీస్ విన్న వాడికి 3 రూపీస్ ఎవరైతే విన్నారో అవతల వాడు రిసీవర్ పే 3 రూపీస్ పర్ మినిట్ అట్లా ఉండేది అప్పుడు అప్పుడు స్టాటస్ సింబల్ ఎంతమంది దగ్గర ఉండేదంటే 100 మంది ఉంటే 2కో 3కో ఉండేది అనమాట ఓకే అంత కాస్ట్లీ లేని వాళ్ళు కొద్ది కింద క్లాస్ వాళ్ళు అది యూజ్ చేసేవారు ఐడియా ఉందా మీకు ఎవరికన్నా ఓన్లీ టెక్స్ట్ మీరు విన్నట్టున్నారు పేజర్ ఓకే సో పేజర్ అదే చచ్చిపోయిందండి అప్పుడు ఎందుకంటే అప్పుడు ఓన్లీ పేజర్ ఉండేది ఇక్కడ పెట్టుకుని తిరిగేవారు అన్నమాట సో నెంబర్ ఉండేది ఆ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ చేస్తే రిసీవ్ చేసుకునేవారు సో దట్ వాస్ ద ఓన్లీ టెక్స్ట్ వాయిస్ ఓన్లీ వాయిస్ చేసేది ఏంటి ఓన్లీ వాయిస్ ఈ దాంతో మీకు మీరేమి ట్రాన్స్మిట్ చేయలేరు వాకీ టాకీ ఓకే గుడ్ ఇంకా సింపుల్ ఒకటి ఉంటుందండి అయ్యో ల్యాండ్ లైన్ టెలిఫోన్ అండి ల్యాండ్ లైన్ ఫోన్ ఉంది కదా ల్యాండ్ లైన్ నుంచి మీరు ఒక్క వాయిస్ చేయగలరు దాంతో ఏం చేయలేరు కదా ఓన్లీ ఇమేజ్ చేసేది ఓన్లీ ఇమేజ్ ఫ్యాక్స్ ఇస్ ద మెషిన్ దట్ ట్రాన్స్మిట్స్ ఓన్లీ ఇమేజ్ సో ఓన్లీ వీడియో చేసేది టీవీలు ఉన్నాయి కదా టీవీ ఒకటి ఓన్లీ వీడియోస్ అది ట్రాన్స్మిట్ చేస్తుంది ఓకే అలాగే ఉంటే ఇంకేమిటి మల్టిపుల్ కూడా ఉంటాయి టెక్స్ట్ వాయిస్ చేసేది ఉంటుంది టెక్స్ట్ వాయిస్ ఇమేజ్ చేసేది ఉంటుంది ఈ 4 చేసేవి ఉంటాయి సో అలాగే డిఫరెంట్ ఉంటాయి ఓకే సో దీస్ ఆర్ ది 4 different types of data we used to